విశాఖ భూ కబ్జాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయం కేబినెట్లో బూమరాంగ్ అవుతోంది. అతిపెద్ద అవినీతి అంశంలో ఆయన అనుసరిస్తున్న తీరు మంత్రులకు నచ్చడం లేదు. భూ కబ్జాలపై మొదటి నుంచి గట్టిగా మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, మంత్రి అయ్యన్న పాత్రుడు చంద్రబాబు వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కబ్జా విచారణపై మంత్రుల్లో అసంతృప్తి. కేఈ అయ్యన్నకు నచ్చని సీఎం తీరు. బహిరంగ విచారణ రద్దుపై మండిపాటు. సీఎం సడన్ నిర్ణయంతో కలకలం. విశాఖ కబ్జాలపై గట్టిగా మాట్లాడిన అయ్యన్న పాత్రుడు. బహిరంగ విచారణ రద్దుపై డిప్యూటీ సీఎం కేఈ అసంతృప్తి. విశాఖపట్నం జిల్లాలో 233 గ్రామాల్లో రెవెన్యూ రికార్డులు తారుమారయ్యాయి. సుమారు 1,00,000 ఎకరాలకు సంబంధించిన భూములు నొక్కేసేందుకు భారీ స్కెచ్ వేశారు. దీన్ని జిల్లా కలెక్టర్ సీసీఎల్ఏ గతంలోనే గుర్తించింది. విశాఖ కలెక్టర్ ప్రవీణ్ కుమార్, జాయింట్ కలెక్టర్ సృజన దీనిపై విచారణ జరుపుతున్నారు. భూ కబ్జాపై ఈ నెల 15న బహిరంగ విచారణ జరుపుతామని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ప్రకటించారు. ఇంతలోనే సీఎం చంద్రబాబు ఆ విచారణకు బ్రేక్ వేశారు. బహిరంగ విచారణ రద్దు చేశారు. సీఎం వైఖరిపై డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. సీసీఎల్ఏ అధికారులు కూడా సీఎం నిర్ణయంతో విస్మయానికి గురయ్యారు. బహిరంగ విచారణ నిలిపేయడం వల్ల ప్రభుత్వానికే చెడ్డ పేరని రెవెన్యూ అధికారులే చెబుతున్నారు. అంతేకాకుండా రెవెన్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తికి సీఎం కార్యాలయమే ఓ స్క్రిప్ట్ రాసిచ్చి దానినే చెప్పాలని ఆదేశాలు జారీ చేసిందిట. దాంతో కేఈ ఆ నోట్ చదువుతూ ఇంతకు మించి తానేమీ అడగద్దని, లోపల ఇదే రాసిచ్చారని సీఎం ఆఫీస్ తీరుపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. మీరు అండర్స్టాండ్ చేసుకోండి, మాకు మెటీరియల్ వచ్చింది, మెటీరియల్ వచ్చేంత వరకు నిర్ణీత సమయం దీనికి ఏమి లేదు కాబట్టి మీరు అండర్స్టాండ్ చేసుకోండి. అది అంతేకాదు సీఎం కార్యాలయం నుంచి రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులపై ఒత్తిడి రావడాన్ని కూడా కేఈ తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇంత పెద్ద భూ కబ్జాను ఎందుకు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారో రెవెన్యూ అధికారులకు కూడా అర్థం కాని పరిస్థితి. మరోవైపు బహిరంగ విచారణ రద్దు చేయడం, సాగదీత కోసం సిట్ ఏర్పాటు చేయడంపై విశాఖ జిల్లాకు చెందిన మంత్రి అయ్యన్న పాత్రుడు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పైగా ఈ విచారణ పరిధిలోకి అత్యంత ఎక్కువ భూములు రికార్డుల తారుమారైన మంత్రి గంటా శ్రీనివాసరావుకు చెందిన భీమిలి ప్రాంతాన్ని తీసుకురాకపోవడం అన్నది ఆయనకు మరింత కోపం తెప్పిస్తోంది. మంత్రి అయ్యన్న పాత్రుడే ఇందులో 1,000 ఎకరాల కబ్జాలు, కుంభకోణాలు ఉన్నాయని ఆరోపించారు. తీరా ఇప్పుడు 300 ఎకరాలని సీఎం సమావేశం తర్వాత చెప్పడంపై మంత్రి అయ్యన్న ఆగ్రహంగా ఉన్నారు. ఇంత పెద్ద కుంభకోణం విషయంలో సీఎం కార్యాలయం అనుసరించిన తీరు అనుమానాలకు తావిస్తోందని టీడీపీ నేతలే అంటున్నారు. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, విజయవాడ.